తెలుగు రాష్ట్రాల్లో 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చిన్నపాటి ఉత్కంఠ మధ్య వెలువడ్డాయి. ఉత్తరాంధ్రలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించగా తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలిచారు. మరోచోట బీజేపీ బలపరిచిన క్యాండిడేట్ మల్కా కొమరయ్య విజయం సాధించారు. ఏపీ తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలిచారు. నల్గొండలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా రెండో ప్రాధాన్యత ఓట్లతో సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య విజయం సాధించారు. ఈ స్థానంలో మొత్తం 25,041 టీచర్ ఓట్లు పోలవ్వగా వీటిలో 24,144 చెల్లుబాటయ్యాయి. 897 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. గెలుపు కోసం 12,073 ఓట్లు కావాల్సి ఉండగా మల్కా కొమరయ్య 12,959 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డికి కేవలం 429 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కొమరయ్య గారు గెలుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వార్ వన్ సైడ్ లెక్కనే గెలుస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై కనీసం అభ్యర్థిని నిలుపలేని స్థితిలో ఉన్నటువంటి చేవచచ్చిన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్లు కొమరయ్య గారిని, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఇద్దరు ఒకటై ఇలా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. ఇటు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షానికి గురువులు షాక్ ఇచ్చారు. హోరాహోరీ పోరులో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు 1967 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనసేన, టీడీపీ మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ క్యాండిడేట్ పరాజయం పాలయ్యారు. పీడీఎఫ్ థర్డ్ ప్లేస్ కు పరిమితమైనప్పటికీ రెండో ప్రాధాన్యత ఓటులో కూటమి పార్టీల వ్యూహాలకు చెక్ పెట్టడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ స్థానంలో 10 మంది పోటీ చేయగా 8 మంది ఎలిమినేట్ అయ్యారు. దాంతో శ్రీనివాసులు నాయుడు విజయం ఖాయమైంది. మొత్తం 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లాయి. దాదాపు 1000కి పైగా ఓట్లు పనికి రాకుండా పోయాయి. ఈ స్థానానికి మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు కాగా తొలి నుంచి పీఆర్టీయూ అభ్యర్థి లీడ్లోనే ఉన్నారు. అయితే ఫలితాన్ని ప్రకటించడంలో ఆలస్యమయ్యేసరికి టీచర్లు ఆందోళనకు దిగారు. ఆంధ్ర యూనివర్సిటీలోని కౌంటింగ్ సెంటర్ దగ్గర బైఠాయించారు. కాసేపటి తర్వాత అధికారులు శ్రీనివాసులు నాయుడుకు గెలుపు పత్రాన్ని అందించారు. టీడీపీ, జనసేనకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీటిని సాధారణ ఎన్నికలుగా భావించి సమావేశాలు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో డిన్నర్ మీటింగులు పెట్టి ప్రచారం చేసినా టీచర్లు ఒకే విధమైన ఓటింగ్ నమూనా ఫాలో అయినట్లు కనిపించింది.